తెలంగాణలో లారీ యజమానుల సంఘం సమ్మె విరమించింది. ప్రభుత్వంతో లారీ ఓనర్స్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. లారీలు, ట్రక్ల పార్కింగ్ కోసం పెద్ద అంబర్పేటలో 9 ఎకరాల 37 గుంటల స్థలం ఇస్తామని చెప్పారు. మూసాపేట, కూకట్పల్లిలో కూడా పార్కింగ్ కోసం స్థలాల పరిశీలన జరుగుతోంది. లారీ ఓనర్స్ కోరిక మేరకు పర్మిట్లు, లైసెన్స్ల జారీలో స్లాట్ల విధానాన్ని కూడా రద్దు చేశారు. పోస్టులు ఆధునీకరణకే చర్యలు చేపడతాం. 304 ఏ సెక్షన్ కింద కేసులు విషయంపై పోలీస్ శాఖలో చర్చిస్తాం. స్లాట్ సిస్టమ్ కూడా తీసేశాం. నేషనల్ పర్మిట్ ఫీజు విషయంపై కమిటీకి నివేదిస్తాం. తదుపరి చర్యలు కూడా తీసుకుంటాము. ఫీజులు తగ్గింపై కమిటీకి నివేదిస్తాము. తదుపరి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా లారీలకు ఏదైతే మీ చెప్పినటువంటి మరి మీ సమస్యలు ఏవైతున్నాయో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక ముందు కూడా ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ఆంధ్ర మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో కూడా మరి ఇప్పుడే సెక్రటరీ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా చిన్న అక్కడక్కడ కేసులు కూడా అయినాయి. మరి ఎట్లా అది ఇబ్బందులు ఉన్నాయంటే మంత్రి గారు కూడా అవన్నీ కేసెస్ అన్ని కూడా విత్డ్రా చేపిస్తాం, మరి మాట్లాడి అవన్నీ విత్డ్రా చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి 15 రోజులు అయినందుకు మన అమౌంట్, లైసెన్స్ ఫీజు, తర్వాత మిగతా ఇన్సూరెన్స్ కానీ ఇంకా రకరకాలుగా మన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆ ఫీజెస్ కూడా క్వార్టర్లీ కట్టేటువంటి కూడా ఒక 15 రోజులు ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ 15 రోజుల తర్వాత కట్టుకుందరు అని చెప్పి కూడా ఇంకా చెప్పడం జరిగింది. ఇక ఇవే కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా చాలా సమస్యలన్నీ కూడా దాదాపు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే చర్చలు పిలిచి ప్రత్యేకించి మహేందర్ రెడ్డి గారు కానీ, శ్రీమణ గారు కానీ, అధికారులు కానీ కొన్ని సమస్యలు పూర్తిగా, కొన్ని సమస్యలు కంప్లీట్ కాకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఆ లారీ యజమానులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వాళ్ళు లారీ తిప్పకపోతే చుట్టగలదు. అలాంటి వారిని కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు